శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము 29వ అధ్యాయము సుని మోక్ష ప్రాప్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. నారదుడు అంబరీషునితోటి ఇంకా వైశాఖ మహిమను గురించి ఇంకా ఇలా వివరింపసాగాను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను. మహారాజా, అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వ పాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు, చెరువు మున్నగ వానిని త్రవ్వించుట అన్నీయూ కూడా వ్యర్థములే. ఈనాడు ప్రాతకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున 1000 గోవులనిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జల కలశను దధ్యాన్నమును ఇచ్చిన వచ్చు ఫలము మాటలకు అందనిది, అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామ దానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట, పంచామృతో అభిషేకించుట, పానకమునిచ్చుట, దోస పండ్ల రసమును, చెరుకుగడను, మామిడి పండును, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము, సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించు కథను చెబుతాను వినుము. పూర్వము కాశ్మీర దేశమున దేవవ్రతుడు అను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు. అతడు ఆమెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేశాను. సత్యశీలుడు తన భార్యకు మాలినిని తన దేశమునకు కొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమె అనన పడదు. ఆమెకు కూడా అతడన్నా పడదు. ఈ విధముగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండా ఉండెను. మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయములను చెప్పుండని భర్త పరిత్యక్తలగు స్త్రీలను అడిగెను. వారును, మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయుము, మాకు కలిగినట్లే నీకును కూడా ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణ ఇచ్చు యోగిని వివరములను చెప్పిరి. మాలిని కూడా వారు చెప్పినట్లు ఆ యోగిని వద్దకు పోయి ధనమును ఇచ్చి తన భర్తకు తనకు వశమగునట్లుగా చేయమని అడిగను. ఆ యోగినికి ధనమును తన చేతి ఉంగరమును ఇచ్చెను. యోగినియు ఆమెకు ఒక మంత్రము ఉపదేశించను. అన్ని ప్రాణులను స్వాధీనమయ్యేడి చూర్ణము ఇచ్చుచున్నాను, దీనిని నీ భర్తచే తినిపింపుము, ఈ యంత్రమును నీవు ధరింపుము, ఇందువలన నీ భర్త నువ్వు చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమును ఇచ్చెను. మాలినియు సంతోషంతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తాను కట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణము తినుచుడిచే వ్యాధి కలిగెను. మరికొన్ని దినములకు ఏమియును అనలేనివాడు, చేయలేనివాడును అయ్యెను. దురాచారులకు ఆమె భర్త మరణించినచో తాను అలంకారములను విడవవలసి వచ్చునని బాధపడెను. దురాచారులకు ఆమె తన భర్త మరణించినచో తాను అలంకారములన్నీ విడవవలసి వచ్చుద్ది అని బాధపడెను. మరలా యోగిని వద్దకు పోయెను. ఆమె ఇచ్చిన దానిని మరలా భర్తదే తినిపించెను. వాని ఆరోగ్యము బాగుపడెను. కానీ ఆమె స్వేచ్ఛగా చరించుచు విటులతో కాలక్షేపం చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపమును ఉన్న ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీర దేశమున పద్మబంధు అను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసీ గృహమందు కుక్కగా ఉండెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచినవి. ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదుకములను కడుక్కొనెను. సూర్యోదయం ముందే వచ్చిన దాసీతో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు క్రింద పడుకొనుంది. బ్రాహ్మణుడు
పాదములు కడుక్కున్న నీరు అరుగుపై నుండి జారి క్రింద పడుకున్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జల స్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ శృతి కలిగెను. తాను చేసిన పాపములకు మిగులు పశ్చాత్తాపము కలిగెను. తాను చేసిన దోషములన్నింటినీ చెప్పి, విప్రోత్తమ, దీనురాలైన నాపై దయించి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యములను పుణ్యము ఫలమును నాకు దారపోసి రక్షింపుండు అని బహువిధములుగా వేడుకొనెను. కుక్క మాట్లాడుట ఏమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని యావగించుకొనెను. తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానము, పూజా కథా శ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకారముల పుణ్యఫలమునిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున ఉన్న మాలిని మరలా పెక్కు విధములుగా దీనురాలే ప్రార్థించను. బ్రాహ్మణుడు అందుకు కూడా అంగీకరింపలేదు. అప్పుడు ఆ కుక్క మిక్కిలి దీనముగా, దయాశాలి పద్మబంధు, నన్ను దయచూడుము. గృహస్థు తన పోషింపదగిన వారిని రక్షించుట ధర్మము. నీచులు అంటే దాసులు, కాకులు, కుక్కలు ఆ ఇంటిలోని బల్లులను ఉచ్చిష్టములను తిన్నుట చేత వానికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి. కావున నేను నీకు పోష్యరాలను, రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా నేనును నీచే రక్షింపబడదగిన దానని బహువిధములుగా ప్రార్థించను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలకు వచ్చి ఏమని పుత్రుని అడిగను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును, కుక్క మాటలను విని ఆశ్చర్యపడను. పుత్రుని చూచి, నాయనా, నీవిట్లు పలుకురాదు. సజ్జనులు ఇట్లా మాట్లాడకూడదు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపము చేసిన పాపములను అవమానితులతూగుచున్నారు. సజ్జనులు పరోపకారముకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు సజ్జనులు పరోపకారమునకై మాత్రమే ఉన్నారు. వారు చేయు పనులన్నీయును కూడా పరోపకారములే. వారి కొరకై ఏమీయూ ఉండదు. గమనించిదివా? రాక్షస సంహారమునకై దధీచి దేవతలకు దయతో తన వెన్నుముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శిబి చక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసమును ఇచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గరుడనకు అర్పించుకొనెను. కావున భూసురుడు, భూమిపైనున్న దేవత, బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలను. మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము అంటే శుభములను వర్షించును. మనశుద్ధి లేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలనంతటను ప్రసరింపజేయుచున్నాడు కదా. కావున నేను దీనురాలనే అడుగుచున్న ఈ కుక్కను ఆ పుణ్యకార్యముల ఫలములను ఇచ్చి ఉద్ధరింతును అని పలికెను. ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన కార్యాల ఫలమును కుక్కకు ధారపోసి, నీవు పాపములు లేని దానివై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను. అతడిట్లు పలుకుచుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్యాభరణ భూషితారాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపచేయుచు దివ్య విమానమునెక్కి పోయెను. స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడకు దైవము నుండి పుట్టి ఊర్వశివిగా ప్రసిద్ధి నొందెను. యోగులు మాత్రమే పొందునట్టి అగ్నివలే ప్రకాశించునట్టి సర్వోత్తమమగునట్టి ఎట్టి వారికైనను మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యము పొందెను. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యములను వృద్ధి చెందించుచు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి నొందించను. ఆ ద్వాదశి తిథి కొన్ని చోట్ల సూర్య చంద్ర గ్రహణముల కంటే సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్ధమయ్యను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పాను. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.